హలో ఎవ్రీవన్. స్టోరీ స్టార్టింగ్లోనే మనం జియాని కనిపిస్తుంది. తను హాస్పిటల్లో ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి, చూడు సెన్కి నువ్వు బేబీస్ని కనడం ఇష్టం లేదంట, సో ఇమీడియట్గా అబార్షన్ చేయించుకోమని చెప్తుంది. కానీ జియాకి మాత్రం అంత నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే సెన్ అలాంటి వాడు కాదు అని అంటుంది. ఒకసారి నేను సెన్ని కలవచ్చా అని వాళ్ళ స్టెప్ సిస్టర్ని అడుగుతుంది. లేదు, నువ్వు తనని మీట్ అవ్వడానికి వీలు లేదు అని అక్కడ నుంచి వాళ్ళ స్టెప్ సిస్టర్ వెళ్ళిపోతుంది. 6 ఇయర్స్ తర్వాత జియా అబ్రాడ్ నుంచి రిటర్న్ వస్తుంది. సో తను రాగానే చాలామంది బాడీగార్డ్స్ సెల్యూట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జియా అంటుంది, నేను కాదు మీ సీఈఓ, నా బేబీ అని బేబీని పిలుస్తుంది. బేబీ రాగానే అసిస్టెంట్ ఒక 100 crore ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి బేబీకి చూపిస్తాడు. అప్పుడు బేబీ అంటుంది, ఇంత చిన్న ప్రాజెక్ట్ని నువ్వే హ్యాండిల్ చేయి, ఈ మాత్రం దానికి నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. అప్పుడే అక్కడికి చాలా కార్స్ అండ్ బాడీ గార్డ్స్ వస్తారు. అది ఎవరి కోసమో కాదు, జియా వాళ్ళ బాబు కోసం. జియా వాళ్ళ బాబు ఒక సూపర్ డాక్టర్. సో మాస్టర్ ఇక్కడ ఒక పర్సన్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల హెల్త్, అలాగే తన జ్ఞాపకం శక్తి మొత్తం మర్చిపోయాడు. ఇమీడియట్గా మీరు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలంట అంటే, లేదు తనని హాస్పిటల్లో చూపించుకోమను, ఎందుకంటే నేను మా మమ్మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. సో జియా వాళ్ళిద్దరిని చూసి, వావ్ నా బేబీస్ ఎంత టాలెంటెడ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ తను అనుకుంటుంది, ఇప్పుడు నేను నా హస్బెండ్ అండ్ నా స్టెప్ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాలి అని మనసులో అనుకుంటుంది. జియా ఫంక్షన్కి రాగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ లిన్ జియాని చూసి హార్ట్ అటాక్ వచ్చినట్టే ఫీల్ అవుతుంది. పాపం ఏం చేస్తుంది, చనిపోయింది అనుకున్న జియానేమో మళ్ళీ వచ్చింది కదా. సో సడన్గా షాక్ అయ్యేసరికి, ఏంటి చనిపోయాను అనుకున్నావా అని జియా అడుగుతుంది. అప్పుడే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, 6 ఇయర్స్ బ్యాక్ ఎవరితోనో ప్రెగ్నెంట్ చేసుకొని వెళ్ళిపోయావు కదా, నీకు మళ్ళీ రావడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని వాళ్ళ డాడీ తిడతాడు. అవునా, 6 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళిపోయానా, నన్ను వెళ్ళగొట్టారా, నన్ను చంపడానికి ట్రై చేశారా, ఇదంతా లిన్కి బాగా తెలుసు అని జియా అంటుంది. అది వినగానే లిన్కి చాలా కోపం వచ్చి, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నేను నా బాడీ గార్డ్స్ని పంపిస్తానని బాడీ గార్డ్స్ని తన మీద అటాక్ చేయబోతుంది. అప్పుడు ఇమీడియట్గా పాప అడ్డొచ్చి, మా మమ్మీని బుల్ చేసావనుకో నేను అస్సలు ఊరుకోనని తన బాడీ గార్డ్స్కి కాల్ చేసి, ఇక్కడ మా మమ్మీని బుల్ చేస్తున్నారు, సో మీరు ఇమీడియట్గా రండి అని అంటుంది. అది వినగానే లిన్ షాక్ అవుతుంది. ఏంటి, నువ్వేమన్నా సీఈఓ అనుకుంటున్నావా, నీకు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటుంది. ఫీల్ అవడం కాదు, నేనే సీఈఓని అని అంటుంది. అది విని లిన్కి చాలా కోపం వచ్చి బేబీని కొట్టబోతుంది. కానీ ఇమీడియట్గా బాబు రెస్పాండ్ అవుతాడు. ఏంటి, నువ్వు మా చెల్లెల్ని కొడతావా, చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని తన పవర్స్ యూజ్ చేయబోతాడు. కానీ ఇమీడియట్గా బేబీ ఆపుతుంది. అప్పుడు జియా జియా వాళ్ళ స్టెప్ సిస్టర్తో అంటుంది, నువ్వు నన్ను ఏమన్నా నేను ఫీల్ అయ్యాను, ఇంకోసారి నా పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోను, నువ్వు ఇలా మాట్లాడవనుకో అస్సలు ఊరుకోను అనేసి తన నోట్లో టిష్యూ పేపర్ పెట్టి జియా తనని కొడుతుంది. అండ్ అప్పుడే బాడీ గార్డ్స్ వస్తారు. బాడీ గార్డ్స్ని చూడగానే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సెన్ని తనని ప్రొటెక్ట్ చేయడానికి బాడీ గార్డ్స్ని పంపించాడని. కానీ అక్కడేమో బాడీ గార్డ్స్ వచ్చి ఇమీడియట్గా లిన్ని పట్టుకుంటారు. అది చూసి షాక్ అవుతుంది. ఏంటి మీరు నన్ను పట్టుకున్నారు అనగానే పాప అంటుంది, ఈ బాడీ గార్డ్స్ నా బాడీ గార్డ్స్ అని. అప్పుడే అక్కడికి సెన్ ఎంటర్ అవుతాడు. సెన్ వాళ్ళిద్దరిని చూస్తాడా. సెన్ అనుకుంటాడు జియాని చూడగానే, అరే ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది, నాకు చాలా తెలిసిన అమ్మాయిలా కనిపిస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే జియా ఏమో చూసి, ఇన్ని ఇయర్స్ తర్వాత చూసినా కానీ నాకు మనసులో హార్ట్ బీట్ ఎందుకు ఇంత కొట్టుకుంటుంది, నా మనసు ఎందుకు ఇలా తన వైపే చూస్తుంది అని మనసులో అనుకుంటుంది. అప్పుడే లిన్ సెన్ దగ్గరికి వచ్చి, చూడు వీళ్ళిద్దరు కలిసి నన్ను ఎలా బుల్ చేస్తున్నారో అని అంటుంది. అప్పుడు తన మనసులో అనుకుంటుంది, ఎలాగో నేనే సెన్ యొక్క లవర్నని ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు జియాని కూడా గుర్తుపట్టాడు అని మనసులో అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనేమో నువ్వెవరు, ఎందుకు వచ్చావు ఎంగేజ్మెంట్ పార్టీకి అని అంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, తిని నా కూతురు 6 ఇయర్స్ బ్యాక్ ఎవరితోనో ప్రెగ్నెంట్ అయ్యి అతనితోనే కంట్రీకి వెళ్ళిపోయింది, మేబీ అతను వదిలిపెట్టాడు కావచ్చు, మళ్ళీ రిటర్న్ వచ్చింది అని అంటాడు. జియా అంటుంది, అవునా, నేను వెళ్ళిపోయానో లేదో లిన్కి బాగా తెలుసు అని అంటుంది. సెన్కి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, తనని ఎందుకు అంటున్నావు అనగానే, నా ఇష్టం, నేను ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడతానని జియా అంటుంది. అప్పుడే బాబు అంటాడు,
ప్లీజ్ మమ్మీ డాడీ లొల్లి పెట్టుకోకండి, ప్రేమగా మాట్లాడొచ్చు కదా, అందరూ మమ్మీ డాడీ లాగానే అని అంటాడు. అప్పుడు బాబు అంటాడు, మా సిస్టర్ ఆల్రెడీ ఎంక్వైరీ చేసింది డాడీ నీ గురించి, సో నువ్వే మా డాడీ అని బాబు వాళ్ళ డాడీతో అంటాడు. జియా అంటుంది, చూడు నేను గుర్తు లేకపోయినా ఓకే, కానీ తన పిల్లల్ని కూడా గుర్తుపట్టిన స్టేజ్లో ఉన్నాడు తిను అని అనుకుంటుంది. అప్పుడే బేబీ అంటుంది, డాడీ నువ్వు మమ్మీని ఇంకో మాట అన్నావు అనుకో చూడు అని అసిస్టెంట్కి కాల్ చేసి తన 100 మిలియన్ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తుంది. ఆ లిన్ చూసి, ఇదేమన్నా గేమ్ కరెన్సీ అనుకుంటున్నావా, నువ్వేమన్నా ఆట ఆడుకుంటున్నావు అనుకుంటున్నావా అంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ 100 crores ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, సో వాళ్ళు క్యాన్సిల్ చేశారు అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. డాడీ ఇప్పుడు చూసావా, 100 crores ప్రాజెక్ట్ అనేది నాకు చాలా చిన్న విషయం అని అంటాడు. అది వినగానే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చూసావా జియా, నీ పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళు, బాగానే యాక్టింగ్ నేర్పించావు నీ పిల్లలకి తో అంటుంది. అది వినగానే బాబుకి చాలా కోపం వస్తుంది. చూడు ఇప్పుడు నేను చేస్తాను, తన పవర్స్ యూజ్ అయిపోతాడు, కానీ పాప ఆపి, అన్నయ్య ఈ ఛాన్స్ నాకు ఇవ్వు, 3 నిమిషాల్లో వీళ్ళ పని చేస్తాను అని చెప్తుంది. పాప అంటుంది కెన్ ఫ్యామిలీలోని ఇన్వెస్టర్ తన మొత్తం ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేపిస్తాను అంటుంది. మీరు పిల్లల్లాగా అస్సలు బిహేవ్ చేయడం లేదు అండ్ ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తున్నారు అని లిన్ అంటుంది. ఇంకా 2 minutes ఉందా ఆంటీ, వెయిట్ చేయండి అని అంటుంది. అప్పుడు జియా వాళ్ళ డాడీకి మళ్ళీ అసిస్టెంట్ చెప్తాడు, బాస్ మన కంపెనీ యొక్క ఇన్వెస్టర్ తన మొత్తం రీఫండ్ని విత్డ్రా చేశాడంట అని అనగానే షాక్ అవుతాడు. ఇలా ఎలా జరిగింది అని మనసులో అనుకుంటాడు. ఇదేంటి, ఇది చిన్న విషయం మీ డాడీ, ఒకవేళ నువ్వు మమ్మీని ఇంకా బుల్ చేసావనుకో నేను నీ కంపెనీ కూడా బ్యాంక్రప్ట్ చేస్తానికి రెడీగా ఉన్నాను అనగానే, నా కంపెనీ బ్యాంక్రప్ట్ చేయడం అంత ఈజీ కాదు అని అంటాడు. అది వినగానే జియా అనుకుంటుంది, అవును తన కంపెనీ బ్యాంక్రప్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు, తన కంపెనీ పెద్ద కంపెనీ అని మనసులో అనుకుంటుంది. సో ఇమ్మీడియట్గా పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు మనం ఇక్కడికి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాం, సో గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోదాం అనగానే, ఓకే మమ్మీ సారీ గుర్తొచ్చింది అని గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్స్లో చాలా రకాల బ్యానర్స్ ఇస్తారు. ఆ బ్యానర్స్లో మొత్తం లిన్ గురించి బ్యాడ్గా ఉంటుంది. అది చూసి లిన్కి చాలా కోపం వచ్చి పాపని కొట్టబోతుంది. తను పాపను కొట్టబోతుంటే ఇమీడియట్గా సెన్ కూడా పాపని లాక్కుంటాడు, అలా కొట్టకొని. జియా సెన్ని కొట్టి, నువ్వు కనీసం పాపని గుర్తుపట్టలేదు, అలాగే పైనుంచి తనను హర్ట్ చేస్తున్నావు అని కొడుతుంది. ఇదంతా వినగానే లిన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది, కానీ సెన్కేమో తన మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అంతలోపే గుర్తు రానట్టు గుర్తొస్తూ ఉంటాయి. తన ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. అప్పుడే లిన్ జియాని కోపంతో నింటివేస్తుంది. తను కింద పడిపోతుంటే సెన్ జియాని పట్టుకుంటాడు. జియాని అడుగుతాడు, మన ఇద్దరం ఎప్పుడైనా మీట్ అయ్యామా అని అడుగుతాడు. అది వినగానే జియాకి చాలా కోపం వస్తుంది. చూడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కనీసం నేను తెలియనట్టే బిహేవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. కానీ పాపం తన ప్రాబ్లం ఏంటంటే తన మెమరీస్ మర్చిపోయాడు కాబట్టి. సో లిన్ అనుకుంటుంది, ఒకవేళ ఇప్పుడు తినకి ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తే నన్ను ఇప్పటికిప్పుడు అసలు వదిలేస్తాడు అని మనసులో అనుకుంటుంది. జియాతో అంటుంది, సిస్టర్ నువ్వు అస్సలు ఏమనుకుంటున్నావు, నన్ను నా హస్బెండ్ని విడగొట్టాలని ఇక్కడికి వచ్చావా ఏంటి అని అంటుంది. నేనేమో మన ఇద్దరం కొంచెం బయట ప్రైవేట్గా మాట్లాడుకుందామని అడుగుతాడు. దానికి జియా అస్సలు ఒప్పుకోదు, నేను నీలాంటి ఒక చీటర్తో మాట్లాడాలని అస్సలు అనుకోవట్లేదు అని అంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని పిల్లల్ని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనగానే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మంచి విషయమే, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోండి అనేసి అంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, సార్ మనం ఒక ఫేమస్ కంట్రీకి వచ్చాడు, ఒకవేళ మీరు తనని చూపించారనుకోండి మీరు లాస్ అయిన మెమొరీని మీరు గుర్తు తెచ్చుకోవచ్చు అనగానే అప్పుడు బాబుకి అర్థమైపోతుంది, ఆహా డాడీకి మెమరీ లాస్ అయిందా, సో నేను రాగానే ట్రీట్మెంట్ చేయాల్సిన పర్సన్ ఇతనేనా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మమ్మీ డాడీ మళ్ళీ గుర్తుపట్టాలి అనుకుంటే సో డాడీకి నేను ట్రీట్మెంట్ చేయాలి అనేసి జియా ఏమో వెళ్దాం అనగానే, మమ్మీ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి రాలేను, ఎందుకంటే నేను డాడీకి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తాడు. అది వినగానే జియా షాక్ అవుతుంది, ఏం ట్రీట్మెంట్ చేస్తావు అనగానే లిన్ చాలా భయపడుతూ ఉంటుంది. ఒకవేళ సెన్కి మెమరీ లాస్ అయిందని తెలిస్తే ఇప్పుడు ఏంటి సంగతి అని సెన్కి చాలా కోపం వచ్చి, నువ్వేం చేస్తావు, ట్రీట్మెంట్ అని బాబుని నెట్టేస్తుంది. బాబుతో అంటుంది, నిజమే తిన హెల్త్ బాగాలేదు కావచ్చు, కానీ తినని మెంటల్ హాస్పిటల్కి జాయిన్ చేయాలని సెన్ని చూస్తూ అంటుంది. నువ్వు బాగా చేయాల్సిన అవసరం లేదు అనగానే
నా గురించి ఇలా మాట్లాడుతున్నావు, నేనేమన్నా నీకు తెలుసా అని మళ్ళీ సెన్ దగ్గరికి రాపోతుంటే ఇమీడియట్గా తన కాలుతో తొక్కుతుంది. ఇలాంటి ఒక చీటర్తో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది. క్లీన్ అంటుంది క్లీన్ అంటుంది నువ్వేమనుకుంటున్నావు సెన్, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి లేసిందా అంటుంది. అది వినగానే బాబీకి చాలా కోపం వచ్చి, మా మమ్మీకి ఏం పిచ్చి లేవలేదు, కానీ నేను మా డాడీ హెల్త్ బాగా చేస్తాను అని అంటాడు. కానీ లీన్ మాత్రం అసలు ఒప్పుకోదు. డాడీ నేను మీ హెల్త్ సెట్ చేస్తాను అని ఒక నీడిల్ తీసుకొని మ్యాజిక్ చేసి తనకి ఇవ్వబోతాడు. కట్ చేద్దాం అనుకుంటున్నావా అంటూ లీన్ కోపడుతుంది. అలాగే జియాన్ అంటుంది, నీ ఇద్దరు పిల్లలు ఏమన్నా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు అనుకుంటున్నావా అని అంటుంది. నీ పిల్లలకి చాలానే అబద్ధాలు చెప్పి వచ్చావు అనగానే బేబీకి చాలా కోపం వస్తుంది. ఆంటీ మీరు ఏమనుకుంటున్నారు అని కోపంగా, ఇప్పుడు మిమ్మల్ని నేనేం చేస్తానో చూడు అని అంటుంది. అది చూసి సేన్ అంటాడు, ఫస్ట్ మార్కు సేమ్ నాలానే ఉంది అండ్ సేమ్ నాలానే బిహేవ్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను చిన్నప్పుడు ఎలా బిహేవ్ చేశానో దీనికి కూడా అలానే బిహేవ్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నిజంగానే వీళ్ళు నా పిల్లలా ఏంటి అనిపిస్తుంది. లీనేమో సేన్ నువ్వు వీళ్ళిద్దరి మాటలు అస్సలు పట్టించుకోకు అని అంటుంది. వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటే జియాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఫస్ట్ నువ్వే కదా నా పిల్లల్ని హర్ట్ చేసింది, ఇప్పుడేమో నా పిల్లల్ని కావాలని ఇలా చేస్తున్నారు అంటున్నావు అంటుంది. అది వినగానే మా అన్నయ్య ఎప్పుడు అలా హర్ట్ చేయడానికి చూడడు, మా అన్నయ్య మా డాడీకి మంచి ట్రీట్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు అని లీన్కి చెప్తుంది. నీ ఇలాంటి ఒక అమ్మాయి అసలు మా డాడీ దగ్గరికి, ఒకవేళ మా డాడీకి మెమరీ లాస్ వస్తే మా డాడీ నేను కనీసం టచ్ కూడా చేయడు అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. లీన్కి చాలా కోపం వచ్చి పాపని కొట్టబోతుంది. అది చూడగానే బాబు వచ్చి, ఇంకోసారి మా సెల్ని టచ్ చేసావు అనుకో చూడు మా డాడీ నేను అస్సలు ఊరుకోను అని అంటాడు. అసలు మా డాడీ ట్రీట్మెంట్ ఇప్పిద్దామంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు, నాకు తెలిసి మా డాడీ హెల్తీగా ఉండడం నీకు ఇష్టం లేదు కావచ్చు అని అంటాడు. డాక్టర్ నీ మీద నాకు అసలు నమ్మకం లేదు, నాకు తెలిసి నువ్వు ఒక సూపర్ డాక్టర్ ఏం కాదు అని అంటాడు. అందుకే నేను దగ్గరికి రానియట్లేదు అని చెప్తుంది. షెన్ అనుకుంటాడు, అవును నిజంగానే లిన్ ఆపుతుందా నా ట్రీట్మెంట్కి, తిన్న అడ్డుపడుతుందా అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. జియా అంటుంది, ఒకవేళ నిజంగా తిన హెల్త్ బాగాలేకపోతే మనం ఎందుకు తన గురించి ఆలోచించాలి అని బాబుతో అంటూ ఉంటుంది. అప్పుడే పాప అంటుంది, ఒకవేళ మా డాడీ ట్రీట్మెంట్ వాన్నే చేయలేకపోతే ఇక్కడ ఎవరూ చేయలేరు, తర్వాత మీరు బాధపడాల్సి ఉంటుంది అనగానే మేమేం బాధపడం, డిగ్డెడ్ కూడా ఫీల్ కామని లీన్ అంటుంది. బాబు అనుకుంటాడు, ఒకవేళ మా డాడీ హెల్త్ తొందరగా సెట్ అయ్యి మా డాడీ మెమొరీ గుర్తొచ్చిందనుకో ఈజీగా మా మమ్మీని గుర్తుపడతాడు. అప్పుడే బాబు అంటాడు, నేనేం ఫేక్ కాదు, నేను నిజంగానే సూపర్ పవర్స్ ఉన్న డాక్టర్ అనగానే లీన్ అంటుంది, ఇంత చిన్న పిల్లగాడు ఎవరైనా సూపర్ పవర్ అంటే నమ్ముతారా అనేసి అనగానే అక్కడికి ఒక విజిల్ వేస్తాడు. విజిల్ వినగానే ఇమీడియట్గా అక్కడికి బాస్ పిలిచారని తన బాడీ గార్డ్స్ అందరూ వస్తారు. ఎస్ మాస్టర్ అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అరే నిజంగానే తిని మాస్టరా, చిన్న పిల్లగాడు మాస్టర్ అవుతాడని అస్సలు అనుకోలేదు అనుకుంటారు. లీన్ అంటుంది, నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు, వీళ్ళందరూ యాక్టర్స్ కావచ్చు, అరే ఇంత మంచి యాక్టర్స్ని బాగానే దొరకపట్టావే అని అంటుంది. జియానా అంటుంది, నువ్వు నమ్మకపో అదంతా నీ ఇష్టం అని అంటుంది. పాప అంటుంది మా అన్నయ్య ఏం అబద్ధం చెప్పడం లేదు, డాడీ యొక్క ట్రీట్మెంట్ని అన్నయ్య మాత్రమే ఇవ్వగలుగుతాడు అని అనగానే లిన్కి చాలా కోపం వచ్చి, వావ్ ఇంత ఈజీగా అబద్ధాలు భలే మాట్లాడుతున్నారే మీరు అని అంటుంది. బాబు అంటాడు, సరే నేను మా డాడీకి ట్రీట్మెంట్ ఇస్తాను అనగానే అస్సలు ఒప్పుకోదు. సెన్కి మాత్రం కోపం వచ్చి, నువ్వు ఇక్కడ ఇంకో మాట మాట్లాడితే అస్సలు ఊరుకోను అంటాడు. సో వాళ్ళ బాబు డాడీ దగ్గరికి వచ్చి, డాడీ సరే మరి నేను నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని ఒక నీడిల్తో తన హ్యాండ్కి గుచ్చుతాడు. సో ఎప్పుడైతే తన హ్యాండ్కి నీళ్ళతో గుచ్చగానే ఆటోమేటిక్గా సెన్కి తన మెమొరీస్ అన్నీ గుర్తు రావడం స్టార్ట్ అవుతాయి. బాబుకి మాత్రం హెల్త్ అనేది ఇమీడియట్గా ఖరాబ్ అయిపోతుంది, తన నోస్లో నుంచి బ్లడ్ వస్తుంది. అప్పుడు పాప అంటుంది, మమ్మీ నేను బెస్ట్ డాక్టర్కి కాల్ చేశాను, సో నేను హాస్పిటల్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టాను, మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్దామని అంటాడు. సో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళగానే నాకు ఇప్పుడు కొంచెం బాగాలేదు, సో ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుందామని సెన్ లిన్కి చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరూ చూడు లిన్ని ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత ప్రేమించి ఇప్పుడేమో మ్యారేజ్ టైంలో క్యాన్సిల్ చేశాడేంటి అనేసి మనసులో అనుకుంటూ ఉంటారు. హాస్పిటల్లో డాక్టర్ అంటాడు, బాబు బాగానే ఉన్నాడు అని చెప్తాడు. మమ్మీ నువ్వు టెన్షన్ పడకు, నేను బాగానే ఉన్నాను, డాడీ ట్రీట్మెంట్ నేను కంటిన్యూ చేస్తాను అనగానే పాప అంటుంది,
అన్నయ్య మన చీటర్ డాడీని నువ్వెందుకు హెల్త్ సెట్ చేద్దాం అనుకుంటున్నావు అని అనగానే బాబు అంటాడు, లేదు డాడీ చాలా మంచోడు అంటే పాప యాక్సెప్ట్ చేయడానికి అసలు ఒప్పుకోదు. విజయ అంటుంది, తనకేం హెల్త్ బాగాలేదు కాదు, తను అట్లా యాక్ట్ చేస్తున్నాడు అని సేన్ గురించి అంటూ ఉంటుంది. తన గురించి నీకు అవసరం లేదు అనగానే బాబు అనుకుంటాడు, అరే మా మమ్మీకి ఇంకా డాడీ మీద చాలా కోపం ఉంది, నేను తప్పకుండా మమ్మీని ఒకటి చేయాలంటే డాడీ యొక్క హెల్త్ని అలాగే పాస్ట్ మెమరీని అంతా గుర్తు చేయాల్సి ఉంటుందని మనసులో అనుకుంటూ ఉంటాడు. సో మమ్మీని డాడీని ఎలాగైనా కలపాలి, వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకే దగ్గర ఉండాలంటే నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉందని మమ్మీ, సో చెల్లి యొక్క 100 crores ప్రాజెక్ట్ ఉంది కదా, నువ్వు సెన్ని వెళ్ళి కలువు ఆ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి అనగానే, అన్నయ్య మమ్మీ ఎందుకు కలవాలి, నేను వెళ్తా కదా అంటే, లేదు సిస్టర్, ఒకవేళ నువ్వు వెళ్ళావనుకో నీతో పాటు నేను కూడా రావాల్సి ఉంటుంది అని అంటాడు. సరే నేను వెళ్తాలే, నువ్వు జాగ్రత్త అని జియా చెప్తుంది. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, ఒక కాంట్రాక్ట్ బేస్ మీద మిమ్మల్ని కలవడానికి పర్సనల్ అసిస్టెంట్ వచ్చింది ఇక్కడికి అనగానే జియా ఆఫీస్లోకి వెళ్తుంది. జియాని చూసి షాక్ అవుతాడు సెన్. అరే ఈ అమ్మాయిని ఎందుకు ఇలా, నాకు నా మనసుకి ఇలా అనిపిస్తుంది ఏంటి అని అంటాడు. జియా అనుకుంటుంది, చూస్తుంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాతో ప్రాజెక్ట్ చేయాలని లేదు కావచ్చు అనేసి అక్కడి నుంచి వెళ్ళబోతుంది. సెన్ అడుగుతాడు, మన ఇద్దరికి ఎప్పుడన్నా పరిచయం ఉందా అని అడగగానే మళ్ళీ జియాకి చాలా కోపం వస్తుంది. ఇంత చీట్ చేశాడు, కనీసం ఇప్పుడు నేను తెలియనట్టు బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేసి తనని కొట్టి, నీకు ఆల్రెడీ ఫియాన్సీ ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేస్తావా అనగానే తను సారీ చెప్తాడు. అది విని అసిస్టెంట్ షాక్ అవుతాడు, బాబు మా బాస్ ఎంత మంచోడు, తను ఒకరికి సారీ చెప్పాడు అని. సో వాళ్ళిద్దరు ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా వాళ్ళ ఒకరి హ్యాండ్ ఒకటి మీద పడిపోతుంది. సో అప్పుడే అక్కడికి లీన్ వస్తుంది. లీన్ ఏమో సెన్ కోసం బాక్స్ పట్టుకొని వస్తుంది. కానీ వీళ్ళిద్దరిని చూడగానే షాక్ అవుతుంది. ఇమీడియట్గా బాస్ జియా దగ్గరికి వచ్చి జియాని కొడుతుంది. జియాని కొట్టగానే అక్కడికి వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఎంటర్ అవుతారు. అక్కడికి వచ్చి మమ్మీ నీకేం కాలేదు కదా అని అంటారు. పాప అంటుంది, నీకెంత ధైర్యం ఉంటే మా మమ్మీని కొడతామని అంటుంది. అది వినగానే లిన్కి కోపం వచ్చి పాప మీద కూడా కొట్టబోతుంది. అది చూసి ఇమీడియట్గా బాబు వస్తాడు. బాబు వచ్చి లిన్ని నెట్టివేస్తాడు. లిన్ని నెట్టివేయగానే నోట్లో నుంచి రక్తం వస్తుంది. అప్పుడు లిన్ అంటుంది, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నాకు ఇంత హర్ట్ చేస్తావా అనగానే, నేను నిన్నేం హర్ట్ చేయలేదు, కాకపోతే నేను జస్ట్ పుష్ చేశాను అంతే, అంతకుమించి నేను ఏం చేయలేదు. నీ నోట్లో నుంచి బ్లడ్ వస్తుందంటే నీకేదో ప్రాబ్లం ఉందని, సో నువ్వు ట్రీట్మెంట్ చేయగలుగుతావు అని చెప్తాడు. నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్తాడు. అది వినగానే ఇంతకుముందు ఫంక్షన్లో ఏమో సెన్కి ట్రీట్మెంట్ చేస్తా అన్నావు, ఇప్పుడేమో నాకు చేస్తాను, స్టార్ట్ చేసావా నీ యాక్టింగ్ మళ్ళీ అని అంటుంది. అప్పుడు జియా అంటుంది, వీళ్ళకి నీ మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళని వదిలేసే అని అంటుంది. అప్పుడు బాబు అంటాడు, మమ్మీ నాకు ఈ ఆంటీని చూస్తుంటే చాలా బాధేస్తుంది, ఇంత చిన్న ఏజ్లోనే చనిపోబోతుంది అని అంటాడు. అందుకే నేను తన హెల్త్ చెక్ చేద్దామని అనుకున్నాను. ఒకవేళ ఆంటీ నా దగ్గర వచ్చి హెల్ప్ అని అడిగినప్పుడు, ఆంటీ నా దగ్గరికి వచ్చి హెల్ప్ అని అడిగితే మా మమ్మీ డాడీ గురించి 6 years మధ్యలో ఏం జరిగిందో అసలు నువ్వెందుకు ఎంటర్ అయ్యావో అని అడుగుతాము, ఆంటీ దగ్గర నుంచి నిజం తెలుసుకుంటా అని అనుకుంటాడు. సేన్ ఏమో ఇదంతా చూసి సరే నాకు మీటింగ్కి లేట్ అవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్కి కూడా కోపం వచ్చి, నీ వల్లనే ఇదంతా జరిగింది, ఇంతకుముందు ఎప్పుడు సేన్ నన్ను కనీసం మాట కూడా అనలేదు అని అంటుంది. లిన్ అలా అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ, ఆయన బాబు అలా అన్నాడు కదా నేను చనిపోతానని చూద్దాం అనేసి కావాలని డ్రింక్ తాగుతుంది. డ్రింక్ తాగగానే తనకి కళ్ళు తిరిగిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తను హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ చెప్తాడు, నువ్వు అంతా బాగానే ఉన్నావు అనగానే బాబు మీద కోపం వస్తుంది, తను లేనిపోని అని నా మీద నెట్టేశాడు అని. నెక్స్ట్ జియా ఒక రెస్టారెంట్లో పిల్లలతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అదే రెస్టారెంట్లో లిన్ అండ్ షెన్ కూడా వస్తారు. లిన్ జియాని చూసి, నువ్వు కూడా ఇదే రెస్టారెంట్కి వచ్చావా అనగానే బాబు అంటాడు, డాడీ మీకు కూడా ఈ రెస్టారెంట్ అంటే అంత ఇష్టమా అని అంటాడు. అప్పుడు లిన్కి కోపం వచ్చి బాబుని ఆగు అంటుంది. అప్పుడు బాబు అంటాడు, ఆంటీ మీ హెల్త్ ఆల్రెడీ ఫుల్ ఖరాబ్ అయిపోయింది, ఇంకా 5 daysలోనే మీరు చనిపోబోతున్నారు, ఒకవేళ ఏం జరిగిందో స్టోరీ చెప్తే అప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతా అంటాడు. జియో షాక్ అవుతుంది అండ్ సెన్ కూడా షాక్ అవుతాడు, ఏంటి 7 years బ్యాక్ ఏం జరిగింది అసలు అని. అప్పుడే నన్ను ఎలా ఏడిపిస్తున్నాడు అని లిన్ తన దగ్గరికి వచ్చి అంటుంది. అప్పుడే లిన్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా అక్కడికి వచ్చి
తిడుతూ ఉంటారు, బాబుని కొట్టబోతూ ఉంటారు. అప్పుడు సెన్కి చాలా కోపం వచ్చి, ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం కదా, మళ్ళీ మీరు హ్యాండ్ ఎందుకు రేజ్ చేస్తున్నారు అని అంటాడు. బాబు అంటాడు, ఇంకా 3 మినిట్స్ ఉంది, ఇంకా 2 మినిట్స్ ఉంది, ఆల్రెడీ నీ బాడీ రెడ్గా అయిపోయింది, నేను ఇదంతా అనేసి అంటూ ఉంటాడు. నేను మాత్రమే ఇదంతా పట్టించుకోను. ఇప్పుడు బాబు అంటాడు ఇప్పుడు మీ నోస్ నుంచి బ్లడ్ వస్తుంది, సో మీ తర్వాత మీ మౌత్ నుంచి బ్లడ్ వస్తుంది అంటే నిజంగానే తన నోస్ నుంచి బ్లడ్ వస్తుంది, తర్వాత తన మౌత్ నుంచి బ్లడ్ వస్తుంది. సో తను స్లో తప్పి కింద పడిపోతుంది. సో ఆంటీ చెప్తారా మీరు 7 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో నాకు? ఒకవేళ చెప్పకపోతే నేను మెడిసిన్ ఇవ్వను, మీరు చనిపోతారని బాబు చెప్తాడు. లిన్ అనుకుంటుంది, నిజంగానే నేను చనిపోతానా అని బాబుని ప్లీజ్ బాబు కాపాడు అంటూ నేను నిజం చెప్తా అంటుంది. ఓకే ఆంటీ అని తను కాపాడుతాడు. మ్యాజిక్ చేసి ఒక నీళ్ళతో తనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. లిన్ లేస్తుంది. అప్పుడు మనసులో అనుకుంటుంది, ఒకవేళ నేను నిజం చెప్పాను అనుకో, నేను సెన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది, సెన్ నన్ను దూరం చేస్తాడు అనేసి మనసులో అనుకుంటుంది. అప్పుడు సెన్ అనుకుంటాడు, నిజంగానే నాకు మెమరీస్ ఉన్నాయి కావచ్చు, ఎందుకంటే జియా నాకు ఇంత క్లోజ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఏంటి అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లేచి బాబుతో అంటుంది. బాబు ఏమో లిన్కి ట్రీట్మెంట్ ఇస్తాడు. సో లేచి బాబుతో అంటుంది, 7 ఇయర్స్ బ్యాక్ మీ మమ్మీ వేరే పర్సన్తో ప్రెగ్నెంట్ అయ్యి అతనితో వెళ్ళిపోయింది అని అంటుంది. బాబుకి చాలా కోపం వస్తుంది. ఆంటీ, నేను ఇప్పుడే కదా ట్రీట్మెంట్ ఇచ్చాను, మీరు మళ్ళీ ఇలా అబద్ధం ఎందుకు చెప్తున్నారు అని అంటే, నేను అబద్ధం చెప్పలేదు, నేను నిజంగానే చెప్పాను అని అంటుంది. తీసుకోబోతుంటే అది చూసి సిస్టర్ చనిపోతుంటే నువ్వు అలా వదిలి వెళ్ళిపోతావా అని వాళ్ళిద్దరూ మమ్మీ డాడీ తిడుతూ ఉంటారు. 7 ఇయర్స్ బ్యాక్ నన్ను నా పిల్లల్ని చంపుదామని అనుకుంది, ఇప్పుడేమో నేను తనకి హెల్ప్ చేయాలా అని జియా అంటుంది. అప్పుడే లిన్ బాబు దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నేను నిజం చెప్తాను, నన్ను కాపాడు అంటుంది. అది వినగానే తన ఏదో నిజం చెప్పబోతుంది అనుకోకుండా సెన్కి తన యాక్సిడెంట్ వల్ల హెల్త్ కొంచెం సెట్ కాదు. సో ఇమీడియట్గా లిన్ వాళ్ళ పేరెంట్స్ తన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. సో లిన్ ఇదే మంచి అవకాశం అనుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే డాక్టర్ అంటాడు, సెన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, సో కొన్ని డేస్ పడుతుంది రికవర్ అవ్వడానికి అనగానే తను ఇమీడియట్గా పిల్లల దగ్గరికి అండ్ జియా దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సెన్ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, సో తను ఇలాంటి అయినా షాకింగ్ న్యూస్ విన్నాడు అనుకోండి, అతను మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అందుకే కొన్ని డేస్ తర్వాత తనకి నిజం చెప్తాను అని అంటుంది. సో అది విని జియా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. సరే కొన్ని డేస్ అయినాక కూడా చెప్తాడు కదా అనేసి మనసులో నుంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే పాప అంటుంది, మమ్మీ. బాబు అంటాడు, మమ్మీ చూడు ఆంటీ ఎంత ఈజీగా నమ్మేసిందో, నేను చనిపోతాను అని తను చనిపోతుందని చెప్పగానే అంత ఈజీగా నమ్మేసింది అని అంటూ వాళ్ళిద్దరు నవ్వుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, నా పిల్లలు ఎంత క్రేజీ ఉన్నారు అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే అదంతా వింటుంది. అంటే వీళ్ళని కావాలని ఇలా చేశారా అనేసి చాలా కోపంతో ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్దామని వెళ్ళేలోపు అక్కడ ఫుల్ వర్షం వస్తుంది. సో వెనక నుంచి సెన్ అంబరిలా పట్టుకొని వస్తాడు. తనకు నాకు గుర్తొచ్చింది అనగానే తను అనుకుంటుంది, 6 ఇయర్స్ బ్యాక్ నన్ను నా పిల్లల్ని వద్దనుకున్నాడు, కనీసం ఇప్పుడు గుర్తు కూడా పట్టడం లేదు, మేమిద్దరం అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నామో, నన్ను ఎంత లవ్ చేశాడు అని మనసులో అనుకుంటుంది. జియా అంటుంది, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీ ఫియాన్సీ మనల్ని చూసిందనుకో తప్పుగా అర్థం చేసుకుంటుంది అని అంటుంది. సో అలా జియా వెళ్ళిపోతూ ఉంటే సెన్ తనను ఆపి, 6 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, అలాగే నిన్ను నీ పిల్లల్ని వదిలేసింది ఎవరో నేను అతన్ని ఎలానైనా కనిపెడతాను అని చెప్తాడు. అది వినగానే జియాకి చాలా కోపం వచ్చి ఇమీడియట్గా ట్యాక్సీని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సేన్ అనుకుంటాడు, తను వెళ్తుంటే నాకు ఇంత బాధ ఎందుకు అనిపిస్తుంది, ఇదంతా మళ్ళీ నేను ఎందుకు తన గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను, ఎలాగైనా నిజం తెలుసుకోవాలి జియా గురించి అనుకుంటాడు. అప్పుడే జియాకి కాల్ వస్తుంది వాళ్ళ స్టెప్ సిస్టర్ నుంచి. 7 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో నీకు తెలుసుకోవాలనుకుంటే నువ్వు రీయూనియన్ పార్టీకి రావాలి అనగానే జియా సరే నేను వస్తాను అని పిల్లలతో చెప్తుంది. పిల్లలు, నేను రీయూనియన్ పార్టీకి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ని కలవడానికి, మీరు జాగ్రత్త అని చెప్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ లిన్ అందరి ముందు తన పరువు తీస్తూ ఉంటుంది. 7 ఇయర్స్ బ్యాక్ ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేసి అతనితో వెళ్ళిపోయింది.
ఇప్పుడేమో నా హస్బెండ్ని లొంగ తీసుకోవాలని చూస్తుంది అంటూ అందరికీ చెప్తుంది. జియా అంటుంది, నువ్వు చెప్పేదంతా అబద్ధం. ఒకవేళ 7 years బ్యాక్ ఏం జరిగిందో నీకు తెలియదా? నువ్వే కనుక నాకు డ్రగ్ ఇవ్వకపోయి ఉంటే అలా జరిగి ఉండేది కాదు. నీలాగా నేను మీ మమ్మీలాగా ఒక మిస్ట్రెస్ కాదు అని అంటుంది. అది వినగానే జియాకి చాలా కోపం. జియా అంటుంది ఇంకా, అలాగే మీలాగా ఒక రిచ్ పర్సన్ని పట్టుకొని లవ్ చేద్దామన్న థాట్ కూడా నాకు లేదు. నువ్వు పట్టుకున్నావు కదా సెన్ని అలా అని అనగానే లిన్ అంటుంది, సెన్ నేను ఇద్దరం లవర్స్, మేమిద్దరం చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అనగానే జియా అంటుంది, అవునా మీరిద్దరు లవర్సా? మరి తనెందుకు నిన్ను ఇంకా మ్యారేజ్ చేసుకోవట్లేదు అని అనగానే లిన్కి చాలా కోపం వస్తుంది. ఇమీడియట్గా బాడీ గార్డ్స్ని తను పట్టుకొని బుల్ చేస్తూ ఉంటుంది, అంటే తను టార్చర్ చేస్తుంది. ఇక్కడేమో పాప అంటుంది, అన్నయ్య డాడీ మమ్మీని చీట్ చేశాడు కదా, నువ్వు ఇంకా ఎందుకు డాడీకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు, తనకెందుకు ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే బాబు అంటాడు, డాడీ యొక్క మెమరీ లాస్ అయింది, అందుకే మమ్మీని డాడీ గుర్తుపట్టలేకపోయాడు అంటే అవునా, ఇదంతా నాకు తెలియదు కదా అంటే నేను చెప్తున్నా కానీ నువ్వు వినవు కదా అని బాబు అంటాడు. సో పాప అంటుంది, అన్నయ్య ఇప్పుడు మనం మమ్మీని ఎందుకు రీయూనియన్ పార్టీకి పంపించాం, అక్కడ లిన్ ఉంటుంది కదా, తను మమ్మీని బుల్ చేస్తూనే ఉంటుంది, కావాలని మమ్మీని బుల్ చేయడానికి రీయూనియన్ పార్టీకి పంపించాను అని బాబు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మన డాడీకి లిన్ గురించి తెలుస్తుంది, అలాగే మన గురించి తెలుస్తుంది కాబట్టి పంపించాను అంటే సరే మమ్మీకి అప్పుడు డాడీ మమ్మీకి సపోర్ట్ చేస్తాడు అని అంటాడు. జియాని లిన్ బుల్ చేస్తూ ఉంటే గార్డ్స్ తనను పట్టుకొని ఏడిపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి పాప బాబు సెక్యూరిటీ గార్డ్స్తో ఎంటర్ అవుతారు. గార్డ్స్ని చూసి షాక్ అవుతుంది లిన్ అనుకుంటుంది. లిన్ని ఇమీడియట్గా పట్టుకోమని గార్డ్స్కి ఆర్డర్ వేస్తారు. లిన్ని ఇమీడియట్గా గార్డ్స్ ఇద్దరు పట్టుకుంటారు. అప్పుడు లిన్ అంటుంది, నేను సెన్కి చెప్తాను, ఒకవేళ సెన్కి మీరు ఇలా చేశారని తెలిసిందనుకోండి అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు అని అంటుంది. అవునా, నువ్వు డాడీకి చెప్తావు, ఒకసారి కాల్ చేయని నవ్వుతూ పాప అంటుంది. అది వినగానే లిన్ షాక్ అవుతుంది, ఏంటి నువ్వు ఇలా అంటున్నావు అంటే అవును డాడీ మా కోసం వస్తాడు నీకోసం కాదు అని వాళ్ళు డాడీ అని పిలవగానే ఇమీడియట్గా సెన్ అక్కడికి వచ్చి జియాని అడుగుతాడు, నీకేం కాలేదు కదా అని అంటాడు. అప్పుడే సెన్ బాడీగార్డ్స్ని వెళ్ళమని చెప్తాడు. బాడీగార్డ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళగానే లిన్ వచ్చి, చూసావా నన్ను ఎలా బుల్ చేస్తుందో రీయూనియన్ పార్టీలో అని జియా గురించి చెప్తే, నాకు ఆల్రెడీ నువ్వు జియాని బుల్ చేయడానికి రీయూనియన్ పార్టీ అరేంజ్ చేసావని తెలుసు, అలాగే పిల్లలు నిన్ను బుల్ చేస్తున్నారంటే వితౌట్ రీజన్ వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరు అని అంటాడు. సరే డాడీ చూడు మమ్మీకి దెబ్బ తాకింది అనగానే ఇమ్మీడియట్గా సెన్ వచ్చి జియాని వెతుకొని వెళ్తూ ఉంటాడు. కానీ మిడిల్లోనే జియాకి లిన్ ఏదో చెప్పి తన వైపు లాక్కుంటుంది. సో అప్పుడు జియాకి చాలా కోపం వస్తుంది. తన హ్యాండ్లో ఉన్న బ్రాస్లెట్ తీసి, చూడు ఇది మన ప్రేమకి గుర్తు, ఇక నుంచి నాకు నువ్వు అవసరం లేదు, నేను నీతో చాలా అలసిపోయాను అనగానే ఆ బ్రాస్లెట్ చూసి సెన్ షాక్ అవుతాడు. తన మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అరే నువ్వెవరో నాకు గుర్తొచ్చింది అంటే, లేదు ఇప్పుడు నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు, నేను అలసిపోయాను నీ మీద నమ్మకం పెట్టుకొని అని అనగానే పిల్లలు కూడా అవును అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇమీడియట్గా జియో దగ్గరికి వెళ్ళి ఫాస్ట్ గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు లెన్ వచ్చి తన గురించి ఏదో చెప్తూ ఉంటుంది, కానీ తను ఏం పట్టించుకోడు. జియా ఏమో తన పిల్లలతో కలిసి పార్టీకి వెళ్తుంది. పార్టీలో పిల్లలు చూసి, అదే ఇప్పుడు మా మమ్మీ డాడీని ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందని, అదే మమ్మీ డాడీ మీరు కార్లో రండి అనేసి కార్లో తీసుకొని వెళ్తారు. సో అనుకోకుండా మళ్ళీ సెన్కి ఏదో వర్క్ ఉండడం వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ లిన్ మాత్రం ఇమీడియట్గా జియాని కిడ్నాప్ చేపిస్తుంది. సో ఇద్దరు పిల్లలు అలాగే సెన్ లిన్ వాళ్ళ హౌస్కి వచ్చి తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. లిన్ అంటుంది, నేను నీకు కాబోయే ఫియాన్సీని, నువ్వు తిన సైడ్ ఎందుకున్నావు అంటే అదేం పట్టించుకోకుండా జియాని వెతుకొని వెళ్తూ ఉంటాడు. సో లిన్ సడన్గా వెనుక నుంచి ఏదో విసిరేస్తుంది. అదంతా సెన్కి వచ్చి తాకినా కానీ దెబ్బను కూడా కనీసం పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్లో లేవగానే పిల్లలు, డాడీకి నీ వల్లనే దెబ్బ తాకింది మమ్మీ, కొట్టినా కానీ అదేం పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు అనగానే జియా చాలా భయపడుతూ ఒక్కసారిగా లేచి తన రూమ్ వైపు వెళ్ళబోతుంది. కానీ ఆల్రెడీ అక్కడికి సెన్ వచ్చి ఉంటాడు. సో జియా ఏమో ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఒక పేషెంట్ యొక్క బెడ్ని కూడా తాకబోతుంది. కానీ ఇమీడియట్గా జియాని తన వైపు లాక్కుంటాడు. సో లాక్కొని బెడ్ మీద తీసుకొని వచ్చి
తనని ఎంతో మంచిగా కేర్ చేస్తూ ఉంటాడు. తనని ఫుడ్ తినిపిస్తాడు, టాబ్లెట్స్ ఏస్తాడు. అప్పుడు జియాకి తనకి దగ్గర అవుతున్న ఫీలింగ్ వచ్చి, అరే నేను ఇంత ఈ చీటర్కి దగ్గర అవుతున్నానా అని మళ్ళీ తనని నెట్టివేసి, చూడు నువ్వు ఇంకోసారి నా దగ్గరికి రావద్దు అని చెప్తుంది. అది వినగానే పాప బాబు అనుకుంటారు మమ్మీ డాడీని ఎలాగైనా మనం కలపాలి అని. వాళ్ళ డాడీకి మిల్క్ ఇస్తారు. అందులో డ్రగ్ ఉంటుంది. సో తను మిల్క్ తాగానే బెడ్లో పడుకుంటాడు. అప్పుడే పాప వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీకి హెల్త్ బాగాలేదు అనగానే ఇమీడియట్గా జియా సెన్ దగ్గరికి వెళ్తుంది. సెన్ దగ్గరికి వెళ్ళగానే ఆ డ్రగ్ వల్ల తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ వన్ నైట్ స్టాండ్ అయిపోతుంది మళ్ళీ. సో నెక్స్ట్ డే లేవగానే వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తన మెమొరీస్ అన్నీ, సెన్ యొక్క మెమొరీస్ అన్నీ జియాతో ఉన్న ఏ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ కదా, మన పిల్లలు కదా, మన పిల్లల వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే తను చెప్తాడు, నాకు 6 years బ్యాక్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మెమొరీ లాస్ అయింది, అందువల్లనే నేను నిన్ను గుర్తుపట్టలేదు అని చెప్తాడు. సో దానికి తను కూడా ఓకే అని వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. తర్వాత కొన్ని డేస్ తర్వాత లిన్కి చాలా కోపం వస్తుంది వీళ్ళిద్దరూ ఒకరినొకరు మీట్ అయ్యారని. సో ఇమీడియట్గా బేబీస్ని కిడ్నాప్ చేస్తుంది. కన్సెంట్ బేబీస్ని కాపాడతాడు. అలాగే లిన్ని కూడా అరెస్ట్ చేపిస్తాడు. సో పాప బాబు కలిసి ఇద్దరు కలిసి వాళ్ళ మమ్మీ డాడీకి మ్యారేజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.